నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ పరిధిలో నడుస్తున్న మైనార్టీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయి అస్వస్థకు గురైన విద్యార్థులను రహస్యంగా గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న ఘటనపై హుటాహుటిన గట్కేసర్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన సుదర్శన్ రెడ్డి సందర్భంగా ఆయన స్పందిస్తూ ప్రతిరోజు ఒకే రకమైన సంఘటనలు జరుగుతున్న దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిగ్గు విడిచి పాలన సాగిస్తోందనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులలో ఫుడ్ పాయిజన్ ఘటనలో మొత్తం 386 మంది విద్యార్థులు ఆసుపత్రిలో పాలయ్యారు. ఇక అన్ని సాక్షాత్తు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వమే అంగీకరించిన నిర్లక్ష్యపు సర్కార్ భరాస ప్రభుత్వంలో పాలనలో తెలంగాణ నియంతృత్వం తాండవిస్తే నేడు కాంగ్రెస్ పాలనలో నిశృంఖలత్వం ప్రజల ఆరోగ్యాల పట్ల కనీస పట్టింపు లేకుండా పాలనను కొనసాగించడం సభ్య సమాజం చీత్కరించే పరిస్థితి. నాగారం స్కూల్ ఉపాధ్యాయులు జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరించడం మంచిది కాదు. ప్రతిరోజు ఈ ఘటనలపై స్పందించాలంటే గుండె తరుక్కుపోతుంది. మార్నింగ్ కొంచెం ఇబ్బంది ఉంటే తీసుకొచ్చారంటే మంచి ఆమె యాక్టివ్గా ఉండదు పాప చెప్పిందా షూర్ సార్, మేము అందరం జాగ్రత్తగానే ఉంటాం కదా. ఇప్పుడు మీరైతే ఉండరు. మేము జాగ్రత్తగా ఉండకపోతే మేము పిల్లల్ని ఇక్కడే వదిలేసి ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు తీసుకొచ్చారు హాస్పిటల్, నేను కూడా మేము అప్డేట్ చేస్తాం. కానీ సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వ పరంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో దానికి అనుకూలంగా మీ గురుకులము ఫుడ్లో ఏమైనా ఇబ్బంది జరగవచ్చు. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. ఇప్పుడు మీరు అటువంటిప్పుడు మీరు వచ్చిన వాళ్ళని కూడా మీరు నువ్వెవరు నీకెందుకు అవసరము అవసరం ఏం లేదమ్మా. తల్లిదండ్రులకు చెప్పాలి కదా, నేను తల్లిదండ్రులకు చెప్పాలి కదా. తల్లిదండ్రులకు చెప్పలేదు కదా బాధ ఏం వాళ్ళ తండ్రికే ఫోన్ చేసి నాకు రికార్డింగ్ ఉంది. నేను చాలా ఫాదర్ చేసి ఇద్దరు పేరెంట్స్ వచ్చి ఆల్రెడీ స్టూడెంట్స్ తీసుకుని వెళ్ళారు. మిగతా వాళ్ళకి ఏమైనా మీరు ఏ చిన్న వాళ్ళు మంచిగా ఉన్నారు ఓకే, మంచిగా కాకపోతే మేమే ఇనిషియేషన్ తీసుకుంటాం. మీరు టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు, ఎందుకంటే మేము వదిలేసే వాళ్ళమైతే ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం.